ఆ సమంత నాగచైతన్య విడిపోతానని చెప్పారు మీరు. అవును. ఓకే. అది ఓకే. అయిపోయింది. అది అయిపోయింది. ఇప్పుడు సమంత ఒక పెళ్లి చేసుకుందన్న కొత్తగా అయితే ఏమో ఆ! పెళ్లి అంటుందని. భూతశుద్ధి భూత వివాహం. శుద్ధి అది ఏం పద్ధతి పెళ్లి? ఈళ్ళకు తెల్వది మనోళ్ళు చెప్తే ఇనరు. మనోడంటే ఎవరికి? మనోళ్ళంటే పబ్లికు. ఆ! భూతశుద్ధి వివాహం ఉండదు. ఉండదా? ఉండది. మరి భూతశుద్ధి వేరు, వివాహం వేరు. మరి ఆమె ప్రత్యేకించి ఏది లే చేసుకుంది? లే లే లే. ఆ! పెళ్లి వేరు, రిసెప్షన్ వేరు. అవును. రెండు వేరు. ఒకటి ఎట్లయితాయి? అవును కాదు. అట్లనే భూతశుద్ధి అనేది వేరు. అచ్చా! భూతశుద్ధి అంటే ఏందంటే ఆ! ఇప్పుడు తెలంగాణల లత్త కొట్టిందంటారు. ఆ! లత్త కొట్టింది అంటే దరిద్రం పట్టుకుందని అర్థం. ఆ! ఎందుకు పట్టుకుంటది లత్త అంటే ఇప్పుడు ఎవరన్నా ఒకళ్ళని పెళ్లి చేసుకుంటే మనకు లత్త కొట్టింది అంటాం. హ్మ్. అంటే ఎవరితోనో తిరుగుతే అరే వానితో తిరగరా, వాడు లంగరా, వాడు మంచోడు కాదురా అంటాం. అంటే వాని దగ్గర నెగిటివ్ వైబ్ ఉన్నదని అర్థం. అవును. అంటే వాని చుట్టూ దయ్యం గాలి ఉందని అర్థం. ఆ! ఇప్పుడు రాత్రిపూట సత్క పెడతారు. సత్క తెలుసు కదా? అవును తెలుసు. సత్క పెడతారు. రోడ్డు మీద నిమ్మకాయలు, కొబ్బరికాయలు పెడతారు. అరే తిరగక నాకు గాలి తగులుతుంది అంటారు. అంతే. అట్లనే ఆ చెడు గాలి పోతుంది ఏం చేస్తారు? దిష్టి తీస్తారు, ఏదో చేస్తారు. హ్మ్. అట్లనే భార్యాభర్తలు ఎవరైనా పెళ్లి చేసుకొని విడిపోతే వాళ్ళు ఏం ఫీల్ అవుతారు అంటే జనరల్గా విడిపోయిన భార్యాభర్తలు ఏం ఫీల్ అవుతారు అంటే పెళ్ళాం ఏమనుకుంటుందట, నా మొగంతో నాకు దరిద్రం అంటుకుంది అనుకుంటాడట. అచ్చా! మొగడేమనుకుంటాడ, నా పెళ్ళంతో దరిద్రం అనుకున్నా వాడనుకుంటాడట. ఓకే. ఈ దరిద్రం పోగొట్టుకోనికి భూతశుద్ధి అనే పూజ చేస్తారు. ఆహా! భూతశుద్ధి అంటే మన ఈ భౌతికమైనటువంటి దేహాన్ని హ్మ్. క్లీన్ చేసుకుంటారట. అంటే వాంతో నాకు అంటుకున్న దరిద్రం పోవాలి అని పూజలు చేసుకుంటారు. అచ్చా! దాని పేరు భూతశుద్ధి. ఇది అయినాక పెళ్లి చేసుకుంటారు. ఓహ్! అంటే ఇంతకు ముందు నేను ఎవరితోనైతే పెళ్లి చేసుకున్నానో, ఏ అమ్మాయినైతే పెళ్లి చేసుకున్నానో ఆ అమ్మాయితో నాకున్న దరిద్రం అంతా పోవాలి అని చేసుకునే పూజను భూతశుద్ధి అంటారు. ఓకే. ఇది అయినాక పెళ్లి చేసుకుంటారు. ఓహో! ఈ పెళ్లి వేరు, భూతశుద్ధి వేరు. ఆ! గట్ల నేను ఇదేందో కొత్తగా అనుకున్నాను. పురుషుడు ఏం లేదు. ఇది ఇంతే. ఇది లేనే లేదు లిస్ట్లా. అచ్చా! ఈ లిస్ట్లోనే లేదు. ప్లస్ ఆమె పూజించే దేవుడు కూడా లేనే లేడు. ఆమె పూజించే దేవత పేరు లింగభైరవి. లింగభైరవి అనే దేవతనే లేదు ఈడ. క్రిస్టియన్స్‌గా కాదు కాదు కాదా? కాదు కాదు. అచ్చా! ఆమె కన్వర్టెడ్ అయింది. హిందువుల కన్వర్ట్ అయ్యి ఆమె లింగభైరవి అనే దేవతను పూజ చేస్తుంది. లింగభైరవి అనే దేవతను లేదు ఈడ. తయారు చేసిండు ఆయన. అచ్చా! జగ్గి వాసుదేవ్ ఆయన ఆ పెద్ద మనిషి తయారు చేసిండు. ఒక అమ్మవారిని తయారు చేసిండు. చరిత్రలో లేదు, ఆమె శాస్త్రాలలో లేదు ఈడ. అట్లా ఈ సంవత్సరం అల్లు అర్జున్‌కి ఏదో చిన్న బ్యాడ్ నేమ్ వచ్చింది. పేరు వచ్చింది. బ్యాడ్ నేమ్ వచ్చింది. ఆ పేరు ఏడ పేరు వచ్చింది. ఆహా! ఇప్పుడు 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 నువ్వు అడుగుతు నేను అడుగుతా. హ్మ్. తెలంగాణ సీఎం ఎవరు? ఇప్పుడు రేవంత్. ఇప్పుడు రేవంత్ రెడ్డి. హ్మ్. జైలుకు పోయినా? జైలుకి ఒక్కసారి పోయిండు. ఒకసారి పోయినా? ఆ. ఓకే. హ్మ్. ఆంధ్ర సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడు. జైలుకు పోయినా? మొన్న పంపించిన జగన్ సార్. ఇప్పుడు ఆయన వాళ్ళిద్దరు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? సీఎం ఆంధ్రలో చంద్రబాబు నాయుడు ఏం చేస్తుండు? సీఎం పదవి చేస్తుంది. అంటే అల్లు అర్జున్ ఏం చేస్తాడు? అరే మరి ఏముంది లాజిక్ ఇది? మరి ఊకేనే అనుకున్నావా? అవునా? మరి కలియుగం ఇది. ఇంత పెద్దగా ఉందా కత్తి? కాట పెద్దగా ఉంది ఇది. 4 కిలోమీటర్ల లోపలికి ఉంది. లోపలిగా 40 అయింది. అమ్మా! అవునా? వాళ్ళు ఏమనుకున్నావు అంటే ఈడ విషయం ఏంటంటే జైలుకు పోయినోడు బాగుపడతాడని అర్థం. పెద్ద సుప్రీం స్టార్ అయిపోయిండు. ఏమైతుంది? ఆయన జాతకంలా జైలుకు పోయి యోగం ఉండే పోయిండు, ఒక రోజు ఉండి వచ్చిండు. అంతే. ఏమైతుంది? ఏమైనా కింద మీద అవుతుందా? రేపు పుష్పత్రి ఇంకో 100 కోట్లు ఎక్కువ వసూలు చేస్తుంది. ఓహో! రేపు తమిళ డైరెక్టర్ తీస్తుండే ఒక సినిమా ఇంకో 100 కోట్లు ఎక్కువ వసూలు చేస్తుంది. ఏమన్నా అయ్యేది ఉందా? కాలం అయిపోతుందా? రాజ్యం అయిపోతుందా? పొద్దుగాల ఆయన తాగే కాఫీ అయిపోతుందా? ఆయన తాగే టిఫిన్ అయిపోతుందా? ఆయన కొట్టే మంద అయిపోతుందా? కాకపోతే ఒక మంచిగా దేశమంతా ప్రచారం వచ్చింది ఒక రోజు. ప్రచారం వచ్చింది. గంటే ఇంకొకటి గుర్తుపెట్టుకో, పైసలు ఇస్తే వచ్చే ప్రచారం మనకు వద్దు. ఉమ్. పుక్కడ ప్రచారం కావాలి. ఇప్పుడు ఇవాళ రేపు ఉంది మంచిగా చెడు రాముడు మంచోడు అన్నాం అనుకో, ఆ. ఎవడు చూస్తారా? పెద్ద పట్టించుకోరు. ఎవడు మాట్లాడారు. పట్టించుకోడు. రాముడు దొంగ అన్నావు అనుకో, అందరినీ అందరికీ నీ మీద పడతాయి. నువ్వు కనిపించినవా లేదా? అంతే. అవును. ఫోకస్ అయినా లేదా ఆ రోజు ట్రెండింగ్ లో అయిపోయినాం. గంతే. మరి ఇది కూడా గంతే. ఏమైతుంది అల్లు అర్జున్కి? ఏం కాదు. ఆయన జాతకం మంచిగా ఉంది, కన్యారాశి. తోపు తురుము. ఇంకా 15 ఏళ్ళ దాకా ఆయనను శ్రీమతి రాశి ఎప్పుడైతుంది అన్నది? కన్యారాశి శ్రీమతి ఎప్పుడైతే? శ్రీమతి ఆయన శ్రీమతి అయినాకనే ఇప్పుడు ఇదంతా. ఇప్పుడు కన్యారాశి అన్న అదే మరి కన్యా శ్రీమతి అయింది కదా. అచ్చా. ఓకే. ఇప్పుడు ఈయన కన్య, అచ్చా. పక్కన స్నేహ ఉండే శ్రీమతి. ఓకే. మరి అయిపోయా ఇంకేందిగా. తోపు ఉంటుంది ఇక వాళ్ళది. మరి గట్లా మేనేజ్ చేసినాం అన్నట్టు. ఇక తోపిగా ఇక అల్లు అర్జున్ 15 ఏళ్ళ దాకా అల్లు అర్జున్ కొట్టే మొగడలేడు. అంతే.